ప్రశాంత్ కిషోర్ విజయవాడ వచ్చి ఉండవల్లిలో చంద్రబాబు నాయుడిని కలవటం, ఒక 3 గంటల సేపు వాళ్ళ మధ్య చర్చలు జరగడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోరుని ఇంతకు ముందే లోకేష్ ఢిల్లీ వెళ్ళి ఆయనతో చర్చలు జరిపినప్పుడు అంతకుముందు వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటున్నప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రఘురామకృష్ణరాజు గారు ప్రశాంత్ కిషోర్తో మాట్లాడి లోకేష్కి మీటింగ్లు అరేంజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అందులో కొన్ని విషయాలు వాళ్ళ మధ్య ఫైనల్ అయిన తర్వాతనే ఆయన ఇటు విజయవాడ వచ్చినట్టు చెప్తున్నారు. అయితే గత 5 రోజులుగా ప్రశాంత్ కిషోర్ ఐటీసీ కోహినూర్లో ఉంటున్నారు. శంతన్ సింగ్ పేరుతో బుక్ అయిన ఆ ఒక రూము లోకేష్ పిఏ బుక్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ మధ్య ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా సీఎం రమేష్ వెనకుండా నడిపించినట్టుగా తెలుస్తుంది. బేగంపేట విమానాశ్రయంలో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరిన చార్టెడ్ ఫ్లైటు సీఎం రమేష్ ఏవియేషన్ కొడుకు ఏవియేషన్కి సంబంధించిన రిత్విక్కి సంబంధించిన ఫ్లైట్ అది. అందులో కిలార్ రాజేష్, లోకేష్, ప్రశాంత్ కిషోర్ ప్లస్ శంతన్ సింగ్ వీళ్ళంతా బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లోకేష్ స్వయంగా ఆయన్ని ఉండవల్లి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కల్పించారు. అక్కడ వాళ్ళ మధ్య 3 గంటల చర్చలు జరిగినాయి. కొన్ని విషయాలు వాళ్ళ మధ్య ఏదో ఫైనల్ అయినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తామన్నారు. ఇప్పుడు టీడీపీకి ఎలా పనిచేస్తారనే ప్రశ్న అందరిలోనూ ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే చిన్న వివరణ ఇస్తున్నారు, సంతృప్తికరంగా లేదు. ప్రశాంత్ కిషోర్కి ఐప్యాక్ సంస్థకి సంబంధం లేదు. ఇప్పుడు ఐప్యాక్ అనేది జగన్ కోసం పనిచేస్తుంది. ప్రశాంత్ కిషోర్ అనేది చంద్రబాబు నాయుడుకి ఎవరికైనా ఆయన స్వేచ్ఛగా చేయొచ్చు అని చెప్తున్నారు, కానీ అది సంతృప్తికరంగా లేదు. అయితే ఈ మొత్తం బీజేపీలో ఉండి ఈ వ్యవహారం నడిపిస్తున్న సీఎం రమేష్ బీజేపీ అధిష్టానం యొక్క ఆశీస్సులతోనే నడిపిస్తున్నాడా, లేదంటే తనుగా తెలుగుదేశానికి ఆయన ముందు నుంచి ఇది కనుక చంద్రబాబు నాయుడు క్లోజ్ కనుక చేస్తున్నాడా? అయితే ఈలోపు హడావుడిగా పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్ళటం, 6 నుంచి 7 సీట్లకి తెలుగుదేశంతో బీజేపీకి మధ్య పొత్తు ఖరారైన వార్తలు వస్తున్నాయి. బీజేపీ అధిష్టానం 8 నుంచి 10 అడుగుతుందని తెలుస్తుంది. అయితే ఈ వార్తలు వాస్తవమా లేదా కేవలం బీజేపీకి కోపం రాకుండా ఉండటానికి ఇచ్చిన లీకులు అనేది ఇంకా తెలియదు. వేచి చూద్దాం.